సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో పలు పరిశ్రమల ఏర్పాటుకు దళితుల వద్ద నుండి 600 ఎకరాల భూమిని తీసుకుని వేరే చోట ఇస్తామని ఇవ్వడం లేదని దళిత రైతులు కలెక్టర్ ఆశీష్ అంగ్వాన్కి కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారు. నిన్న జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భూములు కోల్పోయిన సమయంలో మరో చోట భూమి ఇస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ఇప్పటి వరకు ఇప్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ప్రభుత్వం భూములు సేకరించిన సమయంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న మదన్ మోహన్ కోర్టులో ఫిర్యాదు చేశారని, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జిల్లా కలెక్టర్తో కలిసి భూమి పూజ చేశారని అన్నారు. తమకు వెంటనే మరో చోట భూములు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ను కలిసి ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ ఆయన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సదాశివనగర్ మండల్ 3 సంవత్సరాల కింద మా భూములన్నీ గుంజుకొండ్రు. మై పట్టాపాసు ఒక్కొక్కళ్ళకు 3 ఎకరాలు ఉన్నాయి. మాకు ఇంకా భూములు చూపిస్తామన్నారు, చూపిస్తలేము. మేము చాలా గరీబ్ వాళ్ళం, మాకు ఎక్కడ భూములు లేవు. మా బతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి. మాకు పిల్లలు మా ఏది చేసుకుందామన్నా మాకు ఎక్కడ ఏం పని లేదు. ఇప్పుడు వచ్చేది ఎండాకాలము, మేము ఏం తిని బతకాలము. మాకు మళ్ళీ ఇస్తామంటారు, వస్తారు. వచ్చిన వాళ్ళందరూ అదే చెప్తారు, చూపిస్తాము ఇస్తామమ్మా అని అంటారు, వెళ్ళిపోతారు. ఏమన్నా అంటే వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఎంఆర్ఓ సార్ వస్తారు, వీళ్ళు వస్తారు అంటారు. వాళ్ళు వచ్చినా వాళ్ళు ఏం చెప్తలేరు. మాకు ఈడికి 3 సంవత్సరాలు ఏం ఇట్లా ఇస్తామంటలేరు, ఏమంటలేరు. మాకు న్యాయం జరగాల. దాదాపుగా ఒక 200 ఎకరాల భూమి పట్టాలు ఇచ్చిర్రు. అప్పుడు ఇంద్రమ్మ పథకం, ఇంద్రమ్మ అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చిన భూములను మళ్ళీ మాకు పట్ట భూములు అంటే ఆ ల్యాండ్ను వేరే దగ్గర ఇస్తామన్నారు, భూమికి బదులు భూమి. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడైనా కానీ మా మీద దయ ఉంచి మాకు మా భూమి మాకు ఇవ్వాలని మేము అందరిని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి మాకు మేము ఎంఆర్ఓ గారికి అడిగినప్పుడల్లా వచ్చి చూపిస్తామంటారు. ఇప్పటివరకు వస్తలేరు అక్కడ. అయితే మాకు వెంటనే మాకు పరిష్కారం ఇవ్వాలా. అక్కడ రోడ్లన్నీ అయిపోయినాయి ఇప్పటికే. కంపెనీ కూడా కాంట్రాక్షన్